ఇంకొకటి ఏంటంటే చాలా వీడియోలు ఉన్నాయట. ప్రసాద్ గారు ఆగండి, ప్రసాద్ గారు ప్లీజ్ కేఎస్ ప్రసాద్ గారి దగ్గర ఒక చిన్న క్లూ ఉన్నా గానీ ఆయన ఆగేవాడా ఇప్పుడు దాకా? ఆయన ఆపుకునేవాడా ఇప్పుడు దాకా? ఆగేదా? నీకు జీవితకాలం టైం తీసుకో, ఏమి చేసుకుంటావో చెయ్యి. నీ కుట్రలన్నీ మేము బయట పెడతాం. ఈయన దగ్గర వీడియోలు ఉన్నాయా? బయట పెడతాడు వీడియోలు. ఇవన్నీ ఈ డిబేట్ లో చెప్తాడు వచ్చి, ఈ కబుర్లన్నీ డిబేట్ లో చెప్తాడు. సార్ కేఎస్ ప్రసాద్ సోషల్ మీడియా హల్చల్ చేసేసేవాడు. నేనైతే ఏం చూడలేదు, మీరు పంపించుంటారు చూడాలనుకుంటా, నేను చూడలేదు. మీరేం వీడియోలు పంపించారు నేనైతే చూడలేదు. నాకు అక్కడ మా వాళ్ళు లిఫ్ట్ లో ఉన్నారు, నా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఏం సార్ ఈ కబుర్లన్నీ? ఈ కబుర్లు చెప్పడానికా? కాదు సార్, మీ దగ్గర ఉంటే మీరే అప్లై చేయొచ్చుగా. ఇప్పుడు వరకే ప్రసాద్ గారు మీ దగ్గర ఆయన అడుగుతున్నారు కదా, ఉంటే ఇప్పుడు ఆయన ఎలా చూపించారో అలాగే మీరే అప్లై చేయండి. నాకేం పంపించారో మీరే అప్లై చేయండి కదా. నేనేం చెప్పాను, ఐ ఆల్వేస్ కన్ఫైన్ టు మై ఇనిషియల్ రిమార్క్స్. ఏమని చెప్పాను, నా పర్సనల్ లైఫ్ గురించి నాకెందుకు, నాకు వెళ్ళి గంగలపడి సామాన్ అంటే ఇవాళ తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా రాజీనామా చేయమండి అన్న. వీడియో చూపించవచ్చు, చూపిస్తాం. పృథ్వీని తీసినట్టు ఈయన ఎందుకు తీరు? పృథ్వీని తీసినట్టు ఈయన ఎందుకు తీరు? అడ్డుతుందా? ప్రసాద్ గారు వచ్చిందా? ప్రసాద్ గారు బార్గేట్ వచ్చిందా? వీడియోలు ఉంటే చూపించు. నీ దగ్గర నీకెందుకు వీడియోలు అంత క్యూరియాసిటీగా ఉందా ముసలి వీడియో చూడడానికి? నాకు ఆ వీడియోలు క్యూరియాసిటీ లేదు. మీరు పృథ్వీ గారికి చేసినట్టు టీఆర్ నాయుడికి చేయండి. క్యాస్ట్ ఏమైనా బార్గేట్ ఉందా? క్యాస్ట్ అడ్డుతుందా? క్యాస్ట్ ఏమైనా అడ్డుతుందా? ఓ అంటే బావా అర్థం. మీ సిల్లాన్ని నాకు ఇచ్చాను, నాకు అక్కడే నీకు ఇచ్చానా? చూపించు. లక్ష్మీనాథ్ నేనేది చూపించాలి? మాట వినిపిస్తుందా? ముసలోడి దరిద్రం నీకెందుకు, నాకెందుకు? ఒక్క నిమిషం ప్రసాద్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఇద్దరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. వంశీ గారు మీరు ఒకటే విషయం చెప్తా. ప్రసాద్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన టైంలో ఆయన మాట్లాడినండి ప్లీజ్. మీకు ఇస్తాను ప్రసాద్ గారు. వంశీ గారు ప్లీజ్ ప్రసాద్ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. ఆయన టైంలో ఆయన మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఆయన మటన్ చెప్పినప్పుడు మీరు ఇంటర్వ్యూ అవ్వలేదు సార్. చెప్తున్నా సార్ చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. మర్యాద మీరితే వంశీ మర్యాద ఉండదు. ఒక్క నిమిషం మర్యాద మీరితే మర్యాద ఉండదు. మూడేళ్ళు మెట్టమెట్లాడుతాం అంతే. ఇది ప్రజాస్వామ్యం. తర్వాత దిక్కు సార్ మీరు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ప్రసాద్ గారు ఎవరో ఒకరు మ్యూట్ చేయండి. ఇప్పుడు కాసేపు ఆగండి. ప్రసాద్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ప్రసాద్ గారు వంశీ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు దయచేసి ఆగండి. మీరు అర్థం కావట్లా. ప్రసాద్ గారు మ్యూట్ చేయండి ప్లీజ్. ప్రసాద్ గారు మర్యాదగా వంశీ గారు ప్లీజ్ దయచేసి సంయమనం పాటించండి. ఇద్దరిని మ్యూట్ చేయండి కాసేపు ప్లీజ్. వంశీ గారు ప్రసాద్ గారు మీరిద్దరు సీనియర్స్గా ఉన్నవాళ్ళు, మీకు మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మీతో మళ్ళీ మాట్లాడదాం. మనతోటి జనసేన నేత యువనేత అడప యశ్వంత్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. యశ్వంత్ గారు నమస్తే అండి. యశ్వంత్ గారు వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి మీది. యశ్వంత్ గారు సార్ నమస్కారం. అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. చెప్పండి. అయితే ఇప్పుడు జరిగిన డిబేట్ చూశారు, జరిగిన సంఘటనలు ఏపీలో తెలుసు మీకు, ఏం జరుగుతున్నాయి ఏమంటారు మీరు? సార్ ఫస్ట్ ఈ ఎవరైతే డిఎస్పి దేవరకొండ వరప్రసాద్ గారు నా మనోభావాలు అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకే నేను చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద కేసు పెట్టడానికి వచ్చాను అని చెప్తున్నారు సార్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సిబిఐ ఒక ప్రకటన చేసింది సార్. దాంట్లో జనవరి 23, 2026 కల్తీ అయితే జరిగింది, పోనీ దాంట్లో జంతువుల కొవ్వు అయితే ఇంకా కన్ఫర్మేషన్ లేదు అని ప్రకటన చేసింది సార్. తర్వాత కొన్ని కాగితాల్లో వెరీ లో అనే ప్రకటన కూడా ఉంది సార్. సో అప్పుడు జనవరి 2026, 23వ తారీఖు నుంచి
ఇవాళ మార్చి 1వ తారీఖు వరకు మనోభావాలు దెబ్బతినలేదు, ఇవాళ తిన్నాయి ఆయనకి. అలాగే ఇందాక కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడతా చెరువుల్లో ఎన్కౌంటర్ అది ఇది అని చెప్పి ట్రెండ్ అని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు ఒక మైనర్ బాలికని ఎవరో తప్పుగా ప్రవర్తించారని చెప్పి దానికి తగ్గ శిక్షలు పడితే కూడా దాన్ని కూడా విమర్శిస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు. ఇక వీళ్ళు ఏంటంటే దారుణం చేసిన వ్యక్తి తను చనిపోతే కూడా దానికి కూడా వీళ్ళు స్టాండ్ తీసుకుని ఈ చెరువుల్లో ఎన్కౌంటర్లు ట్రెండ్లా మారిపోయి మీ ప్రభుత్వం వచ్చాక అంటున్నారు సార్. ఇప్పుడు నేను ఒక హిందువుని సార్, నేనేమంటాను సార్, ఏమనుకోమాకండి, వాయిస్ అనేది కొంచెం రీసౌండ్ అనిపిస్తుంది, అందుకే మళ్ళీ మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే యాజ్ ఏ హిందూగా ఇప్పుడు లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందనే దానికి నా మనోభావాలు దెబ్బతింటాయి సార్. ఒక పరంగా చూసుకుంటే ఇప్పుడు దాంట్లో జంతువుల కొవ్వు కలిసిందా కలవలేదా ఇవన్నీ నాకు అక్కర్లా. నేను వెంకటేశ్వర స్వామిని చాలా భక్తిగా కొలుసుకుంటాను. అలా కొలుస్తున్నప్పుడు ఆ ప్రసాదాన్ని కూడా ఎంతో భక్తితో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎస్ వంశీ గారు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. వంశీ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు ఇందాక నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి అని అన్నారు. ఆ వీడియోలు కేఎస్ ప్రసాద్ గారు బయటపడితే నేను కూడా అడుగుతా బిఆర్ నాయుడు గారు రెసిగ్నేషన్ ఇవ్వాలని. ఆ వీడియోలు బయట పెట్టమని ఈ డీప్ ఫేక్ వీడియోలు చేసినటువంటి కుట్ర సొంత చెల్లెల్ని పాన్ స్టార్ తో కంపేర్ చేసిన ఘనత మీదే. బయట బిఆర్ నాయుడు గారిని వదులుతారని మేము అనుకోం. ఇంట్లో కుటుంబ సభ్యులనే ఇంట్లో ఉన్నటువంటి చెల్లెళ్ళనే వదలనటువంటి అనక జగన్మోహన్ రెడ్డిది. అట్లాంటిది బిఆర్ నాయుడు గారు చెప్పేసి మేము ఊహించారు. కేఎస్ ప్రసాద్ గారు నా దగ్గర ఇంకొన్ని వీడియోలు ఉన్నాయి అన్నాడు. అవి బయట పెట్టమనండి, ఛాలెంజ్ అవి బయట పెట్టమనండి కేఎస్ ప్రసాద్ ని. ఉంటే నిన్నే కేఎస్ ప్రసాద్ నా ఛాన్స్ మిస్ అయింది కాబట్టి నేను ఒకసారి మాట్లాడతాను. ఇస్తాను ఆగండి. ప్రసాద్ గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మీరేయో వీడియోలు నా దగ్గర ఉన్నాయి అన్నారు, అవి మీ దగ్గర ఉన్నాయా మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయా? మరి పంపించండి, లేదంటే వంశీ గారి కన్నా పంపించండి. ఇప్పుడు ఇందాక మీరు చూపించారు వీడియో చూపించిన దాని రిజిగ్నేషన్ ఎందుకు అడగకూడదు? పృథ్వీ అన్నది నేను ఎక్కడి నుంచి వాటేసుకుంటా అన్న మాటకే కదా. ఇప్పుడు డైరెక్ట్ గా వాటేసుకునే కదా ఫోటో. ఏంటి నా సంగతి మీకు ఎందుకు? నేను నా దగ్గర ఉన్న సంగతి నీకు అనవసరం. ఇప్పుడు దీని మీద చెర్రీ సంగతి చెప్పు. బయట పెట్టు. నీ దగ్గర